నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. చెరుకు రసం, షుగర్ కేన్ జ్యూస్. ఇది వేసవి కాలంలో ఎక్కడ చూసినా రోడ్డు పక్కన చెరుకు రసం బళ్ళు కనపడతాయి. ఈ చెరుకు రసం తాగటం ఆరోగ్యానికి మంచిదే. దీంట్లో బెల్లం చెరుకు ఉంటుంది, చక్కెర చెరుకు ఉంటుంది. ఈ బెల్లం చెరుకు రంగు కొద్దిగా ఎరుపు రంగులో ఉంటుంది. ఈ పంచదార చక్కెర తయారు చేసే చెరుకు సన్నగా ఉంటుంది, లేత పసుపు రంగులో కానీ లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఏది దొరికినా బెల్లం చెరుకైనా పంచదార చెరుకైనా రెండిట్లో కూడా పోషక విలువలు సమానంగానే ఉంటాయి. చెరుకు రసం దాన్ని తాగేటప్పుడు ఐసు వేసుకోవటం మంచిది కాదు. తర్వాత రోడ్ల పక్కన ఈ చెరుకు రసం బండ్లు, అపరిశుభ్ర వాతావరణంలో డ్రైన్ పైన, ఈ షుగర్ కేన్ జ్యూస్ బండి చుట్టూ అక్కడ పందులు, అక్కడ పెంట కుప్పలు, ఈగలు, ఇటువంటి అపరిశుభ్ర వాతావరణంలో బండి పెట్టి అక్కడ అమ్ముతున్నప్పుడు దానివల్ల అంటువ్యాధులు ప్రబలుతాయి. షుగర్ కేన్ జ్యూసు చెరుకు రసం మంచిదే కానీ ఆ చుట్టుపక్కల వాతావరణం బాగాలేని కారణం వల్ల రకరకాల అంటువ్యాధులు, అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, ఇలాంటి అనేక వ్యాధులు మనకంటే అవకాశం ఉంది. తర్వాత ఈ ఐసు తయారీ చేసేటప్పుడు శుభ్రమైన నీరు వినియోగించని కారణం వల్ల టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉంది. అయినా ఇంట్లో మనం చక్కెర ఫ్యాక్టరీలకు వెళ్ళే చక్కెర చెరుకు కానీ బెల్లం చెరుకు కానీ ఇంటికి తెచ్చుకుని ఇంట్లోనే మనం జ్యూస్ తయారు చేసుకుని ఇంట్లో అందరూ తాగటం మంచిది. లేదా మనం పరిశుభ్రమైన వాతావరణంలో ఈగలు లేకుండా మనకి ఆ చెరుకు రసం తీసే ఆ యంత్రం చూస్తుంటే దాని మీద నల్లగా మడ్డి ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, ఆ మిషన్ కూడా తుప్పు పెట్టిపోయి ఉంటుంది. అలాంటి మిషన్లతో తీసేదానికంటే మనం ఇంట్లో చెరుకు ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసి, మన ఇంట్లో మిక్సీ ఉంటుంది, ఆ మిక్సీలో రసం తీసుకుని తాగటం అనేది శ్రేయస్కరం. చెరుకు రసంలో పీచు పదార్థం ఉంటుంది, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి ఉంటుంది, ఖనిజ లవణాలు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింకు, మ్యాంగనీసు, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. రుచి కోసము చెరుకు రసంలో నిమ్మరసం కూడా పిండుకుంటే ఇంకా రుచి బాగుంటుంది. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. చెరుకు రసము తాగటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఎక్కువగా చెరుకు రసం వేసవిలో ఎక్కువగా తాగుతుంటారు. మిగతా సీజన్లో కూడా ఉన్నా వేసవిలో చాలా ఎక్కువగా వినియోగం ఉంటుంది. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలలో మొట్టమొదటిది, కీలకమైంది, క్రియాశీలకమైంది, షుగర్ వ్యాధి, టైప్ 2 డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు కూడా ఈ షుగర్ కేన్ జ్యూస్ చెరుకు రసం తాగొచ్చు. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఈ చెరుకు రసం తీపిగా ఉంటుంది కదా, మరి తీగా ఉండే చెరుకు రసం తాగితే షుగర్ పెరిగిపోదా, మీరు డయాబెటీస్కి తాగమంటున్నారు ఏంటి అనొచ్చు. పరిమితంగా తాగాలి, అధికంగా తాగద్దు. షుగరు, టైప్ 2 డయాబెటీసు, మధుమేహం వ్యాధి లేని వాళ్ళు ఎంత తాగినా పర్వాలేదు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు పరిమితంగా తాగితే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందువల్లనంటే దీని యొక్క చెరుకు రసం యొక్క గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. గ్లైసీమిక్ ఇండెక్స్ అనగా ఆ తీసుకున్న ఆహార పదార్థము ఎంత వేగముగా రక్తములో ప్రవేశించి రక్తములో గ్లూకోజు శాతాన్ని పెంచుతుందో దాన్ని గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారు. అది చాలా తక్కువ ఈ షుగర్ కేన్ జ్యూస్కి. అందువల్ల షుగర్ ఉన్నవాళ్ళు కూడా పరిమితంగా తాగటం ఆరోగ్యానికి మంచిది. ఇక 2, ఈ శ్వాస సమస్యలను చెక్ పెడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, ఈసినోఫీలియా, సైనస్సు, ఆస్తమా, ఉబ్బసం, తుమ్ములు, దగ్గు,
ఇలాంటి శ్వాస సమస్యలు రాకుండా నివారిస్తుంది. ఫ్లూ లాంటి లక్షణాలు కూడా రాకుండా చేస్తుంది. ఇక 3, జీర్ణశక్తిని మెరుగుపరిచి అజీర్తిని నివారించి జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది. కామెర్లు ఉన్న వాళ్ళకి కామెర్లు వచ్చి తగ్గిన తర్వాత కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరచడానికి ఈ చెరుకు రసం బాగా ఉపయోగపడుతుంది. మలబద్ధకం ఉన్నవారు చెరుకు రసం తాగటం వల్ల సుఖ విరోచనం అవుతుంది. మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ని సమర్థవంతంగా తిప్పి కొడుతుంది. ఇక 4, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి రొమ్ము క్యాన్సరు, మూత్రాశయంలో మగవారిలో మాత్రమే ఉండే ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. ప్రాస్టేట్ గ్రంథి మగవారిలో 50 సంవత్సరాలు దాటిన తర్వాత సైజు పెరుగుతుంది. ఆ సైజు పెరిగి కొంతమందిలో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా మాస్టర్ హెల్త్ చెకప్లో భాగంగా సంవత్సరానికి ఒకసారి PSA ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే రక్త పరీక్ష చేయించుకోవటం ద్వారా తొలి దశలో ప్రాస్టేట్ గ్రంథిని గుర్తించి ఆ క్యాన్సర్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు. రొమ్ము క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. తల్లి అమ్మమ్మకుంటే మనవరాలకు కూడా వస్తుంది. తల్లికి అమ్మమ్మకి 40-50 ఏళ్ళకి వస్తే మనవరాలకి 25-30 ఏళ్ళకే వచ్చే అవకాశం ఉంది. జన్యుపరంగా వంశపారంపర్యంగా రొమ్ము క్యాన్సర్ వస్తుంది. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ సంవత్సరానికి ఒకసారి రొమ్ములకు ఒక ప్రత్యేకమైన ఎక్స్రే, దాన్ని మ్యామోగ్రామ్ అంటారు. మ్యామోగ్రాము ద్వారా తొలి దశలో రొమ్ము క్యాన్సర్, స్తనాల క్యాన్సర్ని గుర్తించి చికిత్స చేస్తే పూర్తిగా నయమైపోతుంది. ఇక 5, చేతగావటం లేదు, బలహీనంగా ఉన్నాం, కోవిడ్ తగ్గిన తర్వాత శక్తి మళ్ళీ పుంజుకోలేదు, ఏ పని చేయాలన్నా కూడా ఆసక్తి ఉండటం లేదు, వీక్గా ఉంది, చేతగావటం లేదనే వాళ్ళకి చెరుకు రసం ఒక ఇంధనంలా పనిచేస్తుంది. ఉత్సాహం పెరుగుతుంది, ఉల్లాసం పెరుగుతుంది. ఈ వీక్నెస్ ఉండే వాళ్ళకి చెరుకు రసం తాగినాక ఇది తక్షణ శక్తినిస్తుంది. రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేసి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన గ్యాస్ట్రోఎంట్రైటిస్, అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, క్షయవ్యాధి లాంటి వ్యాధులను తిప్పికొడుతుంది. కోవిడ్ మహమ్మారి వైరస్, మంకీ పాక్స్ వైరస్, చికెన్ పాక్స్ వైరస్, నిఫా వైరస్, జికా వైరస్, చికెన్ గున్యా వైరస్, డెంగ్యూ వైరస్ల వల్ల వచ్చే వ్యాధులను కూడా నివారిస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది చెరుకు రసం. 6, ఈ వేసవి తాపాన్ని నివారించడానికి ఎండలో తిరిగే వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, రోడ్డు నిర్మాణం చేసే కార్మికులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి బైక్ మీద ఊళ్ళమ్మటి తిరుగుతుంటారు. వాళ్ళు ఎండకి ఎక్కువ తిరుగుతారు. అటువంటి వాళ్ళు చెరుకు రసం తాగటం వల్ల వేసవి తాపాన్నించి కాపాడబడి వడదెబ్బ తగలకుండా, సన్ స్ట్రోక్, హీట్ స్ట్రోక్ తగలకుండా నివారిస్తుంది. 7, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా మెలమెలా మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు రావు, వృద్ధాప్య ఛాయలు ముఖం మీద, చర్మంపై ముడతలు రాకుండా నివారిస్తుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా కాపాడుతుంది. వివాహము కాని యువతీ యువకులు చెరుకు రసం తాగటం ద్వారా మీ యొక్క అందం రెట్టింపు అవుతుంది. చెరుకు రసం తాగండి. చెరుకు రసంలో ఐసు లేకుండా తాగండి. 8, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు, పక్షవాతం రాకుండా నివారిస్తుంది. పక్షవాతం అనగా పెద్ద మెదడుకు రక్తం సరఫరా చేసే మెడ ముందు భాగా నుండే కుడి పక్కన ఒకటి, ఎడం పక్కన ఉండే కెరోటిడ్ ధమనులలో కొవ్వు పేరుకుపోవటం వల్ల కానీ, రక్తము గడ్డగట్టడం వల్ల కానీ పెద్ద మెదడుకు రక్త సరఫరా తగ్గి కాలు, చెయ్యి చచ్చుబడిపోవటము, మూతి వంకరపోవటం, మాట పడిపోవటము,
కన్ను మూయటానికి ప్రయత్నం చేసినప్పుడు పైరెప్ప మూతపడకుండా తెల్లగుడ్డు బయటపడుతుంది. ఇక 9, ఎముక దృఢత్వాన్ని పెంచుతుంది. వృద్ధాప్యంలో కాల్షియము, విటమిన్ డి లోపం వల్ల ఎముక పెళుసుదనం వస్తుంది. నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తుంటె ఎముక ఇరిగిపోతుంది. తుంటె ఎముక ఇరిగిపోతే ఆపరేషన్ చేయాలి. అటువంటి ఎముక పెళుసుదనాన్ని నివారించి త్వరితగతిన ఎముకలు ఇరగకుండా నివారించటము, నడుము నొప్పి, మెడ నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రాకుండా చేస్తుంది. ఈ చెరుకు రసం వల్ల దంతక్షయాన్ని నివారిస్తుంది. పళ్ళు పుచ్చిపోకుండా, పిప్పి పళ్ళు, పుచ్చుపళ్ళు, దంతాలలో క్యావిటీస్ రాకుండా నివారించి నోటి దుర్వాసనని అరికడుతుంది. చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా కాపాడుతుంది. 10, మూత్రపిండాల యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తూ, ఉంటే రాళ్ళుంటే కరిగిపోయేలా చేస్తుంది. షుగర్ వ్యాధి, మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళకి తరచుగా మూత్రములో సూక్ష్మజీవులు చేరి యూరిన్లో ఇన్ఫెక్షన్లు వస్తాయి. అది కూడా షుగర్ ఉన్న మహిళలకి యూరిన్లో ఇన్ఫెక్షన్లు అధికంగా వస్తాయి. ఆ యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి, చురుకు, కొంతమందికి మలేరియా జ్వరంలా చలి జ్వరం, ఒళ్ళు నొప్పులు వస్తాయి. అటువంటి మూత్రములో ఇన్ఫెక్షన్లు సమర్థవంతంగా తిప్పికొడుతుంది చెరుకు రసం. కనుక ముఖ్యంగా వేసవి సమయంలో ఐసు లేకుండా చెరుకు రసము ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ కూడా తాగటం శ్రేయస్కరం. రోడ్డు పక్కన అపరిశుభ్ర వాతావరణంలో బండి మీద ఈగలు, బండి చుట్టూ ఈగలు, ఆ బండి పెట్టింది ఏంటంటే డ్రైన్ మీద, మురుగు కాలువ మీద బండలేసి దాని మీద పెడతారు. అపరిశుభ్ర వాతావరణంలో పెట్టిన బండి నుంచి లేదా అక్కడ ఉండే వాతావరణాన్ని చూసి మంచి వాతావరణంలో ఉన్న చెరుకు రసం ఐసు లేకుండా తాగండి. ఇది ప్రకృతి ప్రసాదించిన వరంగా మనం భావించాలి.